మన సినిమాలల్లా పోలీసు క్యారెక్టర్లు ఎట్లుంటాయోల్లా హీరోలు పోలీస్ వేషం ఎత్తే అబ్బా పోలీసులు అంటే గిట్లనే ఉంటారు కావచ్చు. కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి అగ్ని అగ్ని అని అనుకుంటా పెద్ద పెద్ద డైలాగులు కొడతారు కావచ్చు. గుండగాళ్ళను కొట్టుకుంటా దంచుకుంటా తీసుకుపోతారు కావచ్చు అని అనుకునేదోల్లా. కానీ సినిమాలలో చూయించినట్టు బయట అట్లా ఉండనే ఉండదు. చూడుండ్రి ఎట్లుంటుందో. ఫస్ట్ అయితే ఈ చూడుర్రి. చూసినాం ఇంట్లో పెద్ద సుతారం ఏమున్నది, పోలీసు జీప్ వచ్చింది గంతే కదా అని అంటారా? మంచిగా చూడురల్లా పోలీస్ జీపు దవాఖానకు వచ్చింది. అందున ఎమర్జెన్సీ వార్డు లోపలికి వచ్చింది. ఓ పేషెంట్లు చూడవు గ్లూకోజులు ఎక్కించుకుంటా ఆక్సిజన్లు పెట్టుకుని ఎట్లున్నారో. మరి ఎందుకు జీపు లోపల దాకా వచ్చింది? బ్రేకులు లేవా లేకుంటే బాలకృష్ణ నడుపుతుండా అని అనుకునేరు. అన్ని చక్కగానే ఉన్నాయి. కాకపోతే ఈ పోలీస్ అయినది మాకే చక్కగా లేదు. ఏందంటే ఒకరిని అరెస్ట్ చేసేందుకు దవాఖానా ఎమర్జెన్సీ వార్డు దాకా జీపును నడుపుకొచ్చిండు. ఇక ఇది ఋషికేశ్లో ఉన్న ఎయిమ్స్ దవాఖానా. ఇంట్లో ఒక సిస్టర్ అమ్మను ఒక ఆఫీసరు మస్తు గోస ఉచ్చుకుంటుండట. ఆమె పోయి పోలీసు వాళ్ళకి చెప్పింది. ఇక పోలీస్ సారు హిందీ సినిమాలో బాగా చూస్తున్నాడు కావచ్చు. సినిమాలలో చూయించినట్టే పోలీసు జీబును రై రై అనుకుంటా దవాఖానా లోపల దాకా తీసుకొచ్చి ఆ దేడి దిమాక్ ఆఫీసర్ను అరెస్ట్ చేసిండు. సరే కంప్లైంట్ ఇచ్చుడుతోనే వచ్చిండు బరాబరే గాని ఎక్కడికి వచ్చినాం ఎట్లా వచ్చినాం అన్న సోయి ఉండాలనా దా పోలీసుకు? ఎమర్జెన్సీ వార్డులా పోలీసు జీప్ వేసుకొని తిరుగుడేందోల్లా కథ గాని. అందుకే అరెస్ట్ చేసేందుకు ఇంత బిల్డప్ ఇచ్చిన ఈ పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసు అయిందట. అంటే అనుకున్నది ఒకటి అయిందొకటి అంటే ఇదే కావచ్చు. హీరో లెక్క పోతే జీరో లెక్క ఇజ్జత్ దించుకున్నాడు అని పేషెంట్లే చెప్తాండ్రు.